ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఇప్పుడు వీళ్ళు పంతుళ్ళు పూజారులు ఉన్నారు. వాళ్ళు ఏం కష్టపడి ఇటే వస్తారు అనుకున్నా నేను. అంతే మరి ఇటే వస్తారని కాదు. అనుకున్నా ఇప్పుడు గుడి ముందు గుళ్ళు ముందు ఈ ఉండీలు ఎందుకండి తీసేయచ్చుగా. ఎందుకు మరి ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు? గుడి ముందు ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి, తీసేయచ్చు కదా. మరి పూజారులు ఉన్నారు, వాళ్ళేమి కష్టపడి వృక్షాలు దొరికి మూటలు మోసి సంపాదించుకు కుటుంబాన్ని పోషించుకోరుగా. ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తేనే కదా. కాబట్టి ఆ వ్యవస్థ అందరిలో. ఇంకొకటి ఉంది కానీ దశమ భాగాలని ఎక్కడ లేదు. ఒక విషయం రూపాయి వేయచ్చు, 100 రూపాయలు వేయచ్చు, 1000 రూపాయలు. దీనికంటే గౌరవమైన పని ఉంది. మీకు హిందూ మత గ్రంథాలు మీకు తెలియట్లా. చెప్పండి. ఇది బ్రహ్మవేత్త పురాణం. బ్రహ్మవేత్త పురాణంలో ఏమని ఉంటుందంటే, బ్రాహ్మణుడికి ఏదైనా మీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగించినప్పుడు దక్షిణ ఇయ్యలేదనుకోండి, రోజు రోజుకి చక్రవడ్డీ రూపంలో వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అంటే వడ్డీ అని లేదు అక్కడ. సపోజ్ మీరు ఆ దక్షిణకి మీరు ఆయన చేసిన పనికి సపోజ్ 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఈరోజు. మీరు కనుక ఇవ్వలేదనుకోండి, వారం రోజులకి అది 5000 అయింది, నెల ఉందనుకో 10,000 అయింది. అట్లాగా దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది, పెరుగుతూ పోతుంది. నువ్వు కనుక వాళ్ళకి దక్షిణ ఇవ్వకుండా కనుక నువ్వు ఏదైనా కార్యం జరిగించుకుంటే నువ్వు నరకానికి పోతావు. ఈ పుస్తకం ఇప్పుడే చూపిస్తా. ఓకే, నమ్ముతున్నావు లేదని చూపిస్తాను. చూస్తే మంచిది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ విషయం కదా. ఈ మాట స్వయంగా శివుడే చెబుతాడు పార్వతితో. ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి రిఫరెన్స్ ఏంటంటే, ఇది బ్రహ్మవివర్త పురాణం. బ్రహ్మవివర్త పురాణం గణపతి కాండము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమని ఉంటుందంటే,